Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 49 is between Sunrisers Hyderabad and Punjab Kings. Match Vedika, Uppal Stadium, మన హైదరాబాద్లో. ఈ మ్యాచ్ రెండు టీమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ టేబుల్ టాపర్ అవ్వడానికి. టేబుల్ టాపర్గా ఆల్రెడీ పంజాబ్ ఉంది. 13 పాయింట్స్తో 9 మ్యాచెస్ మాత్రం ఆడారు. 13 పాయింట్స్తో దే ఆర్ రైట్ ఆన్ టాప్. కానీ ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు 15 పాయింట్స్ తెచ్చుకుని 1 ఫుట్ ఇన్ ద ఫైనల్స్ అన్నట్టుగా చాలా చాలా క్లోజ్గా వెళ్ళిపోతారు ఫైనల్స్కి. మరోవైపు ఎస్ఆర్హెచ్ మొట్టమొదటిసారిగా టేబుల్ టాపర్ అవుతారు ఈ మ్యాచ్ కనుక గెలిస్తే. 14 పాయింట్స్ ఉంటాయి. పంజాబ్ విల్ బి 13 పాయింట్స్తో ఆగిపోతారు వాళ్ళు. సో టేబుల్ టాపర్ అయ్యి మరింత స్ట్రాంగ్గా టాప్ 2 పొజిషన్కి కోసం వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అందుకని రెండు టీమ్స్ కూడా ఆ టాప్ స్పాట్ కోసం గట్టి ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు నేను ఆ మధ్య ఒక వీడియో చేశాను, టీమ్స్ ఎదుగులేను కానీ రెండు బాగా బాటంలో ఉన్న టీమ్స్ మీద దొందే అని చెప్పి. అంటే రెండు చాలా దారుణంగా ఉన్నాయి. ఇవి కూడా దొందే అనేది నెగిటివ్గా వాడతాం. నేను పాజిటివ్గా వాడాలంటే ఈ రెండు టీమ్స్ కూడా ఒకే టైప్లో ఉన్నాయి. ఎందుకంటే బోత్ టీమ్స్ డిపెండ్ ఆన్ దేర్ ఓపెనర్స్. వాళ్ళు ఓపెనర్స్ ఇచ్చే ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ మీద డిపెండ్ అవుతుంది. అది ట్రావిస్ షేక్ కావచ్చు, ప్రెప్ సిమ్రన్ అండ్ ప్రియాంష్ కావచ్చు. సో ఈ రెండు టీమ్స్ ఆల్రెడీ ఈ సీజన్లో ఒక మ్యాచ్ ఆడాయి ఫస్ట్ హాఫ్లో. ఆ మ్యాచ్లో కూడా ఇద్దరు ఓపెనర్స్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. బట్ పంజాబ్ ఆ మ్యాచ్ గెలిచింది. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 219 చేస్తే దాన్ని చేసి డౌన్ చేసింది. ముల్లాపూర్లో జరిగింది ఆ మ్యాచ్. సో ఓపెనర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. ఓపెనర్స్ మీద ఇంకా మాట్లాడండి టాప్ 4 మీద. ఇక్కడ ఇషాన్ కిషన్ అండ్ క్లాసన్ వస్తారు, అక్కడ కూపర్ కార్నెలీ అండ్ శ్రేయస్ అయ్యర్ వస్తారు. సో ఈ నలుగురు బాగా పర్ఫామ్ చేస్తారు రెండు టీమ్స్కి. ఆ తర్వాత కొంత ఇఫీనెస్, కొంత అన్సర్టనిటీ ఉంది మిడిల్ ఆర్డర్లో, లోయర్ మిడిల్ ఆర్డర్లో ఖచ్చితంగా ఉంది. రెండు టీమ్స్కి అంత స్ట్రాంగ్గా లేదు. డౌన్ ది ఆర్డర్ వాళ్ళు అంత స్ట్రాంగ్గా లేరు రెండు టీమ్స్. అలాగే బౌలింగ్ విషయంలో కూడా రెండు టీమ్స్ అంత స్ట్రాంగ్గా లేవు. బ్యాటింగ్ హెవీ టీమ్స్ రెండు కూడా బ్యాటింగ్ మీద బలంతోనే ఆధారపడతాయి రెండు టీమ్స్. పెద్ద పెద్ద స్కోర్స్ వీళ్ళు చేసి డౌన్ చేస్తారు. అలాగే పెద్ద స్కోర్ చేసినా కొన్నిసార్లు డిఫెండ్ కూడా చేసుకోలేరు. అలాంటి ఇబ్బంది రెండు టీమ్స్కి కూడా కనిపిస్తుంది. అది బేసిక్గా రెండు టీమ్స్కి ఉన్న పోలిక. అండ్ రెండు టీమ్స్ స్పిన్లో అంత స్ట్రాంగ్గా లేవు. చహల్ ఉన్నా సరే చహల్ అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు అప్డేట్ కాబట్టి రెండు టీమ్స్ కూడా స్పిన్ బౌలింగ్లో వీక్గా ఉంది. సో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అండ్ రెండు టీమ్స్ కూడా టాప్లో ఉన్నాయి, టాప్ 5లో ఉన్నాయి. సో బోత్ ఆర్ లుకింగ్ సిమిలర్ ఇన్ దేర్ అప్రోచ్. అండ్ అఫ్కోర్స్ మ్యాచ్ ఉప్పల్లో జరుగుతుంది కాబట్టి ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎస్ఆర్హెచ్కి ఉన్న ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ ఫిట్. నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్స్ కనుక టీంలో లేకపోతే టీం బ్యాలెన్స్ దెబ్బతింటుంది. లాస్ట్ మ్యాచ్లో అదే ఈ టీం ఫేస్ అయింది. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి 6th బౌలర్గా చాలా మంచి రిటర్న్స్ ఇవ్వడం మనం చూసాం. ఈ కెన్ బౌల్ విత్ ద న్యూ బాల్, ఈ కెన్ బౌల్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. సో నితీష్ కుమార్ రెడ్డి ఆప్షన్స్ లాస్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా ఫీల్ అయ్యారు. అలాగే అతను హీస్ ఆల్సో కంట్రిబ్యూటింగ్ విత్ ద బ్యాట్. బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడని చెప్పను కానీ అతను మంచి సపోర్ట్ ఇస్తున్నాడు, మంచి పార్ట్నర్షిప్స్. సో నితీష్ కుమార్ రెడ్డి క్యాన్ ప్లే ఇన్ డిఫరెంట్ గేర్స్. అవసరమైతే కాస్త జాగ్రత్తగా ఆడగలరు, లేకపోతే చాలా అగ్రెసివ్గా కూడా ఆడగల ప్లేయర్. సో నితీష్ కుమార్ రెడ్డి ఇల్నెస్ వల్ల అనారోగ్య కారణాలతో లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. సో అతను ఎప్పుడైతే రిటర్న్ అవుతాడో టీం బాగా సెట్ అవుతుంది. అండ్ స్మరణ్ ప్లేస్లో అతను వచ్చే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్లో చేసిన పెద్ద మిస్టేక్ అండి గోయింగ్ బ్యాక్ టు హర్షల్ పటేల్. వాళ్ళ కొత్త కాంబినేషన్ ఆఫ్ బౌలర్స్ బాగా క్లిక్ అవుతున్నారు. అందరూ కొత్త వాళ్ళు, ఇన్ఎక్స్పీరియన్స్డ్. అంటే ప్యాట్ కమిన్స్ ఉన్నాడు కాబట్టి ప్యాట్ కమిన్స్తో పాటు ఈ ఇన్ఎక్స్పీరియన్స్ లైనప్ని కంటిన్యూ చేయాలి. సాకిబ్ హుసేన్, ప్రఫుల్ హింగే, శివాంగ్ అండ్ హర్ష్ దుబే. అలా కాకుండా ఫర్ సమ్ రీజన్ దే వెంట్ బ్యాక్ టు హర్షల్ పటేల్. హర్షల్ పటేల్ని స్టార్టింగ్ 11లో పెట్టి సాకిబ్ని ఎప్పుడైతే ఇంపాక్ట్ సబ్గా పెట్టారో దానివల్ల చాలా ఇబ్బంది అయింది. సాకిబ్ని ఆడించుకోవాల్సి వచ్చింది. అలాగే ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ లేకుండా అయిపోయాడు. ఆ స్పిన్కి అనుకూలంగా ఉన్న పిచ్ మీద సెకండ్ స్పిన్నర్ లేకుండా వాళ్ళు బరిలోకి దిగాల్సి వచ్చింది. అభిషేక్ శర్మ చేత బౌలింగ్ వేయించాల్సి వచ్చింది. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఏ లైనప్ అయితే వాళ్ళు సెట్ అయిందో 5 మ్యాచ్లు వరుసగా గెలిచారు. అది రెండు టీమ్స్కి ఇంకో సిమిలారిటీ ఏంటంటే ఎస్ఆర్హెచ్ 5 మ్యాచ్లు వరుసగా గెలిచి తర్వాత ఒక మ్యాచ్ ఓడిపోయింది. 7 మ్యాచ్లు అన్బీటన్గా ఉండి పంజాబ్ కింగ్స్ 2 మ్యాచ్లు వరుసగా ఓడిపోయారు. ఓకే, కమింగ్ బ్యాక్ టు ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీ.
ఎస్ఆర్హెచ్ వాళ్ళు అనవసరంగా ఆ మార్పు చేయడం లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయింది. సో ఆ 5 మ్యాచ్ విన్నింగ్ స్ట్రీక్ని వాళ్ళు పోగొట్టేసుకున్నారు బికాస్ ఆఫ్ రాంగ్ సెలెక్షన్. అలా కాకుండా మీరు ప్రాపర్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎవరైతే స్టార్టింగ్ ఎలెవెన్లో మీకు ఖచ్చితమైన రిటర్న్స్ ఇస్తున్నారు. సాకిబ్ని ఇంపాక్ట్ సబ్గా పెట్టి హర్షల్ పటేల్ని ఎలెవెన్ ఆడించడంలో అర్థం లేదు. హర్షల్ పటేల్ కెన్ బ్యాట్ ఎ బిట్, ఐ డూ అగ్రీ. కానీ అది చాలా ఎక్కువ ఆలోచించడం అవుతుంది. అలా కాకుండా మీకు ఎవరైతే ప్లేయర్స్ మీకు ఖచ్చితంగా ఎలెవెన్లో ఉండాలో, లేదు వీ కెన్ డూ ఏ విత్ సర్టన్ ప్లేయర్ అనుకున్నప్పుడు హర్షల్ కనుక అక్కడ పెట్టుంటే దే కుడ్ హ్యావ్ హ్యాడ్ ఏ హర్ష్ దూబే ఇన్ ద 11 ఇన్ ద 12 యాజ్ అన్ ఇంపాక్ట్ సబ్. దానివల్ల స్పిన్కి అనుకూలమైన పిచ్ మీద వాళ్ళకి ఉపయోగం అయ్యేది. చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు అంటే మంచి విన్నింగ్ కాంబినేషన్ని, ఈ కాంబినేషన్ సెట్ అయింది, దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏమాత్రం నాకైతే కనబడలేదు. సో ఎస్ఆర్హెచ్లో ఒక్క మార్పు ఉంటుంది. అఫ్కోర్స్ హర్షల్ పటేల్ ఆల్సో విల్ గో అవుట్ ఆఫ్ ది స్టార్టింగ్ 11 అనుకుంటున్నాను. సాకిబ్ విల్ ఫైండ్ హిస్ ప్లేస్ ఇన్ ద టీమ్. అవసరమైతే మీ ప్రబులింగేని ఆడించుకోండి, స్పిన్ పేస్కి అనుకూలంగా ఉంటుంది అనుకుంటే. లేదంటే హర్ష్ దుబేని ఆడించండి, ఫోర్త్ సిమర్గా ప్రబులింగే, లేదంటే హర్ష్ దుబేని ఆడించుకుంటే సరిపోతుంది. అప్పుడు టీం పర్ఫెక్ట్గా సెట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఆ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం లాస్ట్ టైం కూడా హైలైట్ అయింది. అనికేత్ వర్మ గురించి కూడా ఆలోచించాలి. అనికేత్ వర్మ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నారు, కానీ మన ఛాయిసెస్ ఏమున్నాయని చూడాలి. ఛాయిసెస్ దే కెనాట్ ప్లే కమిందు మెండిస్ బికాస్ ఆఫ్ 4 ఫారిన్ ప్లేయర్స్ ఇబ్బంది. దే హ్యావ్ టు థింక్ ఆఫ్ మరి స్మరణ్ ఏమన్నా అనికేత్ ప్లేస్లో కంటిన్యూ చేస్తారు, మరి అవకాశం ఇస్తారు. బట్ స్మరణ్ ఈజ్ బేసికలీ టాప్ ఆర్డర్ ప్లేయర్. అతను మరీ వెనక్కి నడితే నితీష్ కుమార్ రెడ్డి మరి వెనక్కి పంపించారు. సో ఆ ఒక్క స్పాట్ అనికేత్ ప్లేస్ కొంచెం, అనికేత్ ఫీల్డింగ్లో కూడా ఈజ్ డూయింగ్ సమ్ మిస్టేక్స్. సో అతను కొద్దిగా షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కనిపిస్తున్నాడు. ఇక పంజాబ్ కింగ్స్లో పెద్దగా మార్పులు ఉంటాయని అనుకోను నేను. ఒకటే వాళ్ళకి ఏంటంటే నెహల్ వడేరా ఈజ్ నాట్ పర్ఫార్మింగ్. నెహల్ వడేరా కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. వెరీ గుడ్ బ్యాట్స్మెన్, కానీ నెహల్ వడేరా ప్లేస్లో ఏమన్నా మరి శశాంక్ సింగ్ ఆడిస్తారు. శశాంక్ సింగ్ లాస్ట్ కొద్దిగా ఇంజరీ ఉంది, అతనికి అయితే ఇప్పుడు ఫిట్గా ఉన్నట్టుగా చెప్తున్నారు. సుశాంత్ సింగ్ ఆడించుకునే అవకాశం ఉంది. వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ వీక్ అని మనం చెప్పాం, కానీ లాస్ట్ మ్యాచ్లో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన సూర్యాన్ షెడ్గే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ స్టాయినస్ ఆల్సో ఇస్ డూయింగ్ వెల్. సో వాళ్ళకి మిడిల్ ఆర్డర్ వర్రీస్ ఉన్నాయి, కానీ కొంతవరకు వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ వాళ్ళకి కొంత స్పెషల్ కొంత అష్యూరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఐ థింక్ శశాంక్ సింగ్ కమింగ్ ఇన్ ఫర్ నెహల్ వడేరా అదొక మార్పు ఉండదు. వైశాఖ్ విజయ్ కుమార్ని వాళ్ళు ఆడించుకుంటారు. ఒకవేళ స్పిన్కి అనుకూలంగా ఉందనుకుంటే విజయ్ కుమార్ ప్లేస్లో దే విల్ బ్రింగ్ హర్ప్రీత్ బ్రార్. కొన్ని చేంజెస్ రెండు టీమ్స్లో మనకు కనిపిస్తున్నాయి. మ్యాచ్అప్స్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ హర్షదీప్ సింగ్ అగేన్స్ట్గా చాలా మంచి రికార్డు ఉంది. 80 యావరేజ్ ఉంది, మంచి స్ట్రైక్ రేట్ ఉంది. ఇద్దరు బోత్ ప్లే ఫర్ పంజాబ్ కదా, అంటే ఇద్దరు కలిసి ఎంత ఆడతారో తెలియదు, ఎందుకంటే ఇద్దరు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కాబట్టి గతంలో ఆడి ఉంటారు కలిసి, చాలా క్రికెట్ ఆడి ఉంటారు. సో హర్షదీప్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎ ఫేవరబుల్ మ్యాచ్అప్ అగేన్స్ట్ అభిషేక్. అభిషేక్ ఈజ్ హ్యావింగ్ ఎ గుడ్ మ్యాచ్అప్ అగేన్స్ట్ హర్షదీప్. కానీ ట్రావిస్ హెడ్ని 3 సార్లు అవుట్ చేశాడు హర్షదీప్. సో ట్రావిస్ హెడ్ ఇండియాకి ఎప్పుడు హెడేక్గా ఉండే ట్రావిస్ హెడ్ని 3 సార్లు హర్షదీప్ అవుట్ చేశాడు T20s. సో అది అతనికి ఫేవరబుల్గా ఉండే మ్యాచ్అప్. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే చహల్ వర్సెస్ క్లాసన్ ఇస్ స్పిన్ బ్యాషర్. అతను చహల్ని ఎలా చహల్ లాస్ట్ మ్యాచ్లో ఒక్క ఓవర్ వేసాడు. చహల్ అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు, ఏమాత్రం ఎఫెక్ట్గా అనిపించట్లేదు. సో చహల్ని రిప్లేస్ చేసి వాళ్ళు ఏమైనా హర్ప్రీత్ బ్రార్ని ఆడిస్తారేమో చూడాలి. మరి ఆ మార్పు కూడా చేయొచ్చు. చహల్ అయితే లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ నుంచి ఈజ్ బీయింగ్ ఎక్స్పెన్సివ్ అండ్ నాట్ గెటింగ్ వికెట్స్. బట్ చహల్ ఆడితే మాత్రం చహల్ వర్సెస్ క్లాసన్ చాలా ఇంట్రెస్టింగ్. అని చహల్ ఈజ్ అ వికెట్ టేకింగ్ బౌలర్, ట్రై చేస్తాడు, వికెట్స్ కోసం ట్రై చేస్తాడు. అండ్ క్లాసన్ స్పిన్నర్స్కి అగేన్స్ట్గా ఛాన్సెస్ తీసుకుంటాడు. సో చాలా ఫ్యాసినేటింగ్ బ్యాటిల్ ఉండబోతుంది వాళ్ళిద్దరి మధ్య. పిచ్ నెంబర్ 2లో ఈ మ్యాచ్ జరుగుతుంది. పిచ్ నెంబర్ 2 అంటే హై స్కోరింగ్, 200+. ఈ సీజన్లో ఒకే ఒక మ్యాచ్ జరిగింది, దాంట్లో ఎస్ఆర్హెచ్ 240 చేశారు, దాన్ని డిఫెండ్ కూడా చేసుకున్నారు. సో ఐ థింక్ మరొక హై స్కోరింగ్ ఉంటుందని అనుకుంటున్నాం. కానీ ఏమవుతుందంటే నేను ఢిల్లీలో కూడా అలాగే అనుకున్నాను. సెకండ్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్లో మీకు పిచెస్ స్లో డౌన్ అయిపోయినాయి, బాగా టైర్డ్ పిచెస్. ప్లస్ వెదర్ బాగా వేడిగా ఉండడం వల్ల ఎంత వాటరింగ్ చేసినా మీకు డ్రైనెస్ అనేది ఉంటుంది.
దానివల్ల ఆ స్లోనెస్ కనిపిస్తుంది. నిన్న యాక్చువల్‌గా వర్షం పడింది హైదరాబాద్. నేను సాయంత్రం మాకు మాకు కూడా వర్షం పడింది. బట్ ఇది పాసింగ్ షవర్. ఎండాకాలంలో ఇలా సడెన్‌గా చల్లబడడం, వర్షం పడడం అవుతూనే ఉంటాయి. దానికి వర్షం పెద్ద ఇబ్బంది ఏం కలిగించదు గానీ, దానివల్ల ఏంటంటే కవర్స్ పెట్టుంటారు. దానివల్ల మాయిశ్చర్ ఉంటది. సో, మనకు ఖచ్చితంగా ఇది బ్రహ్మాండమైన బెల్టర్ ఆఫ్ ఎ పిచ్ అని అనుకోవడానికి లేదు. సో, ఈరోజు గనక వర్షం లేకుండా ఈరోజైతే ఇప్పుడు క్లౌడీగా ఉంది. వర్షం లేకుండా ఉంటే బానే ఉంటది. బట్ ఎనీవే ఇంకా సెకండ్ హాఫ్‌లో మనం ప్రతి మ్యాచ్‌లో బెల్టర్ ఆఫ్ ఎ పిచ్ అనుకోవడానికి లేదు. బట్ జనరల్లీ ఆ పిచ్ కన్నా కండిషన్ ఏంటంటే 200+ స్కోర్స్ వస్తాయి. బట్ వీఆర్ నాట్ షూర్. ఎక్కువ బ్యాటింగ్ ఫస్ట్ టీమ్స్ గెలిచాయి గ్రౌండ్‌లో ఈ పిచ్ పైన. సో, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఏమవుతదనేది. బట్ ఐ థింక్ 2 మ్యాచ్‌లు ఓడిపోయి కొంచెం బౌలింగ్‌లో బాగా వీక్‌గా ఉన్న పంజాబ్ పైన ఎందుకంటే బార్ట్లెట్, హర్షదీప్ ఒక్కడే కొద్దిగా ఫామ్‌లోకొచ్చాడు. బార్ట్లెట్ గానీ, మార్క్ యాన్సన్ అసలు ఏమాత్రం బాగా బౌలింగ్ ఏయట్లేదు. మరి అతను సౌత్ ఆఫ్రికాకి వరల్డ్ కప్‌లో కూడా అతను యూజ్డ్ టు ఓపెన్ ద బౌలింగ్. కానీ వీళ్ళు నంబర్ 3లో ఫస్ట్ చేంజ్‌గా బౌలింగ్ ఇస్తున్నారు. ఓపెనింగ్ చేస్తే ఏమైనా బెటర్ రిటర్న్స్ ఇస్తాడేమో. సో, వాళ్ళ బౌలింగ్‌లో చాలా వీక్‌నెస్ కనిపిస్తుంది. ఆ బౌలింగ్ వీక్‌నెస్‌ని ఎస్ఆర్‌హెచ్ కనుక క్యాష్ చేసుకో ఎస్ఆర్‌హెచ్ ఈస్ ఎ బెటర్ బౌలింగ్ సైడ్ కంపేర్డ్ టు పంజాబ్. ఖచ్చితంగా. ప్యాట్ కమిన్స్, సాకిబ్, ఇషాన్ మలింగా డిడ్ంట్ హ్యావ్ ఎ గ్రేట్ లాస్ట్ మ్యాచ్. బట్ హీ హస్ బీన్ వెరీ గుడ్. రివర్స్ స్వింగ్ కూడా చేస్తున్నాడు. స్లోయర్ వన్స్‌తో పాటు బ్యాక్ ఎండ్‌లో ఈస్ యూజింగ్ దట్ రివర్స్ స్వింగ్ ఆల్సో వెల్. కాబట్టి ఐ థింక్ ఎస్ఆర్‌హెచ్ విల్ హ్యావ్ అడ్వాంటేజ్ ఇన్ దిస్ మ్యాచ్ అనుకుంటున్నాను. సో, వరుసగా మూడో ఓటమి తప్పదా? ఎస్ఆర్‌హెచ్ టాప్‌కెళ్తదా? చెప్పలేం. బట్ స్లైట్ ఎడ్జ్ నాకు ఎస్ఆర్‌హెచ్‌కి ఉందేమో అని అనిపిస్తుంది.